Hi guys, welcome to Rowdy Rohini. Hey, ఇది తెలుసు కదా ఫరెవర్ ఫెయిర్నెస్. సో దీని నెంబర్ కూడా నేను పెడతాను. ఇగో వాడుతున్నాను నేను ఇవన్నీ, ఎప్పుడు డైలీ వాడతాను. ఇదిగో ఒక డబ్బా అయిపోయిన డబ్బా కూడా ఉంచాను నేను ఎందుకో. ఫరెవర్ ఫెయిర్నెస్ అని చెప్పి మన స్కిన్కి చాలా బాగుంటుంది. నేనైతే కంపల్సరీగా వాడతా. దీని నెంబర్ కూడా కింద మెన్షన్ చేస్తాను. సో ఇదేంటంటే నైట్ టైం జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని పడుకునే ముందు థిక్గా అప్లై చేసుకొని పడుకొని మార్నింగ్ లేసి వాష్ చేసుకుంటే మీ ఫేస్లో 1 వీక్లో రిజల్ట్ వస్తుంది. సో నేనైతే దీన్ని కంటిన్యూస్గా వాడతాను. దాని డీటెయిల్స్ కూడా పెడుతున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి. ఎవరిని ఫోర్స్ చేయట్లేదు, వాడండి కంపల్సరీ అని. నాకు బాగుంది, మీకు కూడా బాగుంటుందేమో అని చెప్తున్నా. ఏమంటారు, మీకు హెల్ప్ అయిద్దంటే వాడండి, లేదంటే లేదు. సో ఏం జరుగుతుందో తెలుసా? మై బర్త్డే ప్రిపరేషన్స్. సో అన్ని నా ముందే చేస్తారు ఈ లెవెల్. సర్ప్రైజ్. ఓ మై గాడ్, బెలూన్. సాధ్వీన్ ఏం చేస్తున్నారా మిల్లు? దేనికి? బర్త్డే కదా. నా బర్త్డేకి మన ఊదవా? మరి ఊదు. నేనెందుకు ఊతా? నాది కదా బర్త్డే. చూసారా, నా బర్త్డేకి వీళ్ళే అంత దగ్గరుండి నా ఎదురుగానే ప్రిపరేషన్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్ అండ్ టింగ్ టింగ్ ఎవ్రీథింగ్. టింగ్ టింగ్ ఎవ్రీథింగ్. ఏం చేస్తున్నారు వీళ్ళు? వీళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళంతా కష్టపడుతుంది నా కోసమే. బికాజ్ నేను ఇంట్లో తప్ప ఎక్కడ ఆల్మోస్ట్ ఉండను కాబట్టి నా ముందే చేయాల్సి వస్తుంది. నన్ను ఎక్కడికి పొమ్మలేరు. బాత్రూమ్ ఖాళీగా ఉంది, వెళ్ళన్నాం. బాత్రూమ్ అంతసేపు ఏముంటాం అని చెప్పి నేను కూడా ఇక్కడే కూర్చొని చూస్తున్నాను అన్నమాట ఎలా చేస్తున్నారు. హెల్ప్ చేయమన్నారు. నా ముందు చేయడమే బొక్క అంటే మళ్ళీ నేను హెల్ప్ చేయడం. ఊది ఊది నా బొక్కలు నొప్పులు వచ్చేసినాయి. ఏం ఊదేవరా? బెలూన్లు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా. అరే ఎవరిది బర్త్డే? అవునా, మరి కేక్ ఎక్కడుంది? ఇక్కడ ఎక్కడుంది కేకు? బిజ్ కాదా, ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్. సాధ్వీన్, అరే నా బర్త్డే గిఫ్ట్ కొన్నావా? గిఫ్ట్ పిన్నికి. అత్త అత్త అత్తకి పిన్. సరే అత్త పిన్ని అత్తది. రే ఏంట్రా ఇది? అత్తకి చిన్న అత్తకి గిఫ్ట్ కొన్నావా? ఎరా చాక్లెట్ గిఫ్ట్. గిఫ్ట్ ఎప్పుడు కొంటావు? పెద్ద కొంటావు, ఇప్పుడు కొంటావా? ఏం జాబ్ చేస్తావు? పంజాబ్ అని పండిద్దాం. అరే టైం అవుతుంది, త్వరగా కానీ అనరా. 12 అయ్యేలోపు అన్ని ఫినిష్ చేసుకుని నేను వీళ్ళు ఎలాగూ ఇదంతా ప్లాన్ చేశారు. సో సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలి కదా, మంచి డ్రెస్ వేసుకుని వెయిట్ చేస్తున్నాను అనమాట ఎప్పుడు కేక్ కట్ చేద్దామని. ఇలాంటి బర్త్డేలు చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. లైక్ ఊపిరిలోగా అవుతుంది అనమాట. నేను లేవడం, వాళ్ళు హ్యాపీ బర్త్డే, వాళ్ళు ఏంటది సర్ప్రైజ్ ఇస్తున్నాను ఫీల్ అవ్వడం. నేను సర్ప్రైజ్ ప్రసాద్, వాట్ సర్ప్రైజ్. అలాంటి లేకుండా డైరెక్ట్ గా ఇప్పుడే కూర్చొని చూసి 12 అవగానే కేక్ కట్ చేసి పడుకోవడం. Happy birthday, it's your birthday. Happy birthday, happy birthday. ఏంటి ఇది? అందుకే చాకే.
కారిపోతుంది. నువ్వు పెట్టాలి అత్తకి, నువ్వు పెట్టు అత్తకి, నువ్వు తినిపించు. చెప్పు అత్తలదే హ్యాపీ బర్త్డే మన్. అసలు యాక్చువల్ గా ఇందుకి కేక్ పెట్టాలని నాకు బర్త్డే రోజు కేక్ పెట్టాలంటే నిజంగా చాలా సో మీరు ఈరోజు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేను అనుకోలేదు అసలు యాక్చువల్గా వస్తారని, అంటే అక్క వాళ్ళు పిలిచారు కానీ నిజంగా వస్తారు అనుకోలేదు. బిజీగా ఉంటాడు వచ్చినందుకు థ్యాంక్ యూ రా. అమ్మగారు అంటాడు కాదురా, అంత పెద్ద కేక్ ఉంది కదా, ఈ కాయ ఎందుకు నాకు బేసిక్ గా నాకు నచ్చదు. ఇది పండిపోయింది, నువ్వు బేసిక్ గా బాబుని కూడా పిలిచారు అనమాట. మరి బాబు కూడా వస్తాడు, నాకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా అసలు నాకు ఇండస్ట్రీలో ఉన్న బ్రదర్స్ చాలా మంది, అందులో బాబు, ఇమాన్యుయల్, ఇంకా చాలా మంది ఉన్నారు. అందరు రారు, వీళ్ళిద్దరు వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా చెప్పాలి కదా, నాకు ఇండస్ట్రీలో చాలా మంది అక్కలు ఉన్నా రోహిణి అక్క ఎవరు లేదు, మర్చిపోయాను, సారీ. మళ్ళీ చెప్పుతా రీటేక్. చెప్పు. నాకు ఇండస్ట్రీలో అక్కలు ఎవరు లేదు, ఉన్నది ఒకే ఒక్క అక్క, రోహిణి అక్క. ఎనీవే హ్యాపీ బర్త్డే అక్క. కానీ నిజంగా చాలా థ్యాంక్ యూ. అసలు అమ్మాయి ఏం టార్చర్ ఇంకా ఉందా మర్చిపోయాను. స్పీచ్ ప్రిపేర్ అవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బేసిక్ గా నాకు ఇయర్ బర్త్డే అంటే ఏదో అంత ఇంట్రెస్ట్, నిజంగా ఎక్సైట్మెంట్ లేదు, ఇంట్రెస్ట్ లేదు, ఏం లేదు. అంటే ఏదో అయిపోతుంది కదా, ఉండదు అనుకుంటా. బర్త్డే వచ్చిన హ్యాపీనెస్ కన్నా ఒక 1 year పెరిగిపోయిన బాధ ఎక్కువ ఉంది. రాహుల్ ధర ఒక్కదాన్ని ఏం మాట్లాడతా, నేను పిలిచేదాన్ని. అసలు మా రాహుల్ డెకరేషన్ అంతా చేయడానికి, ఎస్కేప్ అవడానికి గేమ్ కి వచ్చారు. కానీ చాలా హెల్ప్ చేశారా. ఇలా అంటే ఊడిపోతాయి, కాకపోతే మేము ఈ సెటప్ వరకు అలా అరేంజ్ చేసి పెట్టాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందరూ బ్రదర్స్. సరే థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఎస్, అందరూ ఒక ఫోటో దిగుదానండి. కమా ఇటు Happy birthday to me. Happy birthday. It's your birthday. Happy birthday. Happy birthday. Happy birthday. Happy birthday. It's your birthday. Happy birthday. చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పు. నీకు చెప్పింది ఇది ఇలా కొరుక్కోరా, అలా కాదు, ఎలా తినాలంటే
అలా అని చెప్పి తినేస్తుంది నీకు కప్ కేక్. థ్యాంక్ యూ సో మచ్ అశు, థ్యాంక్ యూ. అండ్ నా బర్త్డేకి ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు విశేష రాకపోయినా, మా ఇంటి పక్కకు వచ్చినప్పటి నుంచి నా బర్త్డే ఎప్పుడు కూడా వీళ్ళ నుంచి స్పెషల్ గిఫ్ట్ అనేది వస్తుంది. సో దిస్ టైమ్ ఐ గాట్ దిస్ సూపర్ గెస్ట్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ పట్టుకున్నప్పటి నుంచి. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ ఇంకో గిఫ్ట్ కూడా ఉంది తెలుసా? అయ్యో, మనం ఏమంటారు, మనం ఇచ్చింది చెప్పుకోకపోయినా పర్లేదు కానీ ఎదుటి వాళ్ళు ఇచ్చింది గర్వంగా చెప్పుకోవాలంటే మనం అంత సంపాదించుకున్నాం అనేది. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ శారీ ఫ్రమ్ దెమ్. సో సూర్య గారు అండ్ అక్క మాకు పక్కనే ఉంటారు కానీ లైక్ మేము ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయి ఎవరికి ఏం నీడ్ ఉన్నా కూడా వి టాక్ ఈచ్ అదర్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్స్. సింపుల్ గా అయిపోయిందండి ఈ రోజు నా బర్త్డే. టెంపుల్, ఇది ఇంట్లో ఫ్యామిలీ, మీరు అంతే, ఇంకేం లేదు. రేపు పార్టీ లేదు, ఏం లేదు. దిస్ టైం పార్టీ హోస్ట్ చేయట్లేదు. సో అది ఒక మంచి థింగ్ ఇయర్ చేసేది. డబ్బులు కలిసి వస్తాయి, టైం కలిసి వస్తుంది. అండ్ అటు నాకు షూటింగ్ ఉంది అందుకే. సాధ్వి నీకేం కావాలి? మేము తినొద్దా? సాధ్వినిగా చంపుతా ఏమనుకున్నావు? చెప్పు, ఇక్కడ అట్ల పుల్ల లేదు కదా. తీసుకొచ్చాను, కార్లో ఉంది తీసుకొచ్చాను. ఎందుకు తిరుగుపోదా? అక్కడ కూర్చొని ఉంటా కదా, అప్పుడు కూర్చొని నేను అక్కడ దాంట్లో కీస్ లేదు కదా, అప్పుడు కీస్ తీసులే కారు దగ్గరికి అట్ల పక్కకి వెళ్ళాలంటే తీసలేదు అని అంటారు. మా టీం నాకు కేక్ కట్ చేపిస్తున్నారు. అండ్ ఈరోజు షూట్ ఉండడం కూడా గ్రేట్ అసలు నాకు. ఎందుకంటే బర్త్డే రోజు వర్క్ జరిగితే రోజంతా అదే నెక్స్ట్ ఇయర్ అంతా వర్క్ చేస్తాను. చెయ్యాలి అలా. ఏమైందిరా? షీస్ కృష్ణవేణి అండ్ షీస్ రాధిక. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కేక్. Happy birthday to me. Happy birthday to me. Happy birthday. బాగున్నాయా? దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి.